కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పలు జిల్లా ప్రజలకు, రైతులకు త్రాగు, సాగుకు నీరందించే ప్రధాన జలాశయమైన తుంగభద్రలో వరద ఉధృతత కొనసాగుతూ ఉండటంతో బుధవారం మధ్యాహ్నం డ్యాంకు సుమారు 91,596,000కు పైగా క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరడంతో డ్యాంకు సంబంధించిన మొత్తం 33 గేట్లలో 25 గేట్లకు 3.5 అడుగులు, మిగతా 8 గేట్లకు 1 అడుగు మేర పైకెత్తి దిగువకు సుమారు 1,35,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ 99.703 టీఎంసీల వరకు చేరుకుంది. డ్యాంలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద నీరు తిరిగి పోటెత్తుతూ ఉంది. డ్యాం ఎగువ ప్రాంతాల్లో ఉన్న హంపి ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే హంపిలోని అనేక మంటపాలు, స్మారకాలలో నీరు ఏరులా ప్రవహిస్తుంది. అలాగే అణెగుందిలో విజయనగర సామ్రాజ్యం సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు సమాధి పూర్తిగా మునిగిపోయింది. ప్రస్తుతం డ్యాంలోకి నీటి మట్టం 1631.41 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద మరింత పెరిగే సూచనలు ఉన్నాయని, ఏ సమయంలోనైనా డ్యాంకు సంబంధించిన క్రస్ట్ గేట్ల నుంచి అదనంగా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జలాశయం గత సోమవారం నుంచి సుమారు 10 లక్షల క్యూసెక్ల పైన నీరు దిగువకు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే గత 4 రోజుల నుంచి తుంగభద్ర జలాశయం సంబంధించిన 33 గేట్లను ఎత్తివేసి దిగువకు సుమారు 1,50,000 క్యూసెక్లు పైగా నీటిని విడుదల చేస్తున్నారు తుంగభద్ర మండలి అధికారులు. ఇప్పటికే తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఉన్న హంపి ప్రాంతము, అనేక స్మారకాలు, మంటపాలు మునిగిపోయిన దృశ్యాలు మనం ఆల్రెడీ చూసాము. ఈరోజు కూడా తుంగభద్ర జలాశయంలో సుమారు 33 గేట్ల నుంచి 20 గేట్లు 2 అడుగులు, 1 గేటు 1 అడుగు మేరకు సుమారు 1,50,000 క్యూసెక్ల వరకు నదికి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం వరద ఎగువ ప్రాంతాల్లో ఎదపరు కొనసాగుతుండడంతో మరింత ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉండడం వలన దిగువ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గత వారం నుంచి తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో తుంగభద్ర జలాశయం సంబంధించిన అనేక 33 గేట్లను వదిలి నీరు దిగువకు విడుదల చేయడం జరిగింది. మరి కొద్ది రోజులు కూడా ఈ వరద యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది.